జిల్లా బుట్టాయిగూడెం గ్రామ ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ నూతన సర్పంచ్ జాడి రాంబాబు ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గ్రామ అభివృద్ధికి తొలి అడుగు వేశానని చెప్పారు. ఊరి గుడిలలో 4 బోర్లు వేయించామని, దీని ద్వారా త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామంలో రోడ్ల మరమ్మతులు చేపడతామని, కాల్వల అభివృద్ధితో పాటు త్రాగునీరు, ఇతర మౌలిక వసతులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇద్దరు కలిసి మాకు బోర్లు 3 వేపించడం జరిగింది. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడ సమస్యల్ని పరిష్కరించాలని ఈ మధ్య కాలంలో చాలా రోడ్లు వేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల వరకు బుట్టాయగూడెం సీతక్క గారు మంత్రి గారు మా పులిబిడ్డ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కొంత రోడ్లు ఉన్నాయి. రెండు నెలలలోపు ఇంకా ప్రొసీడింగ్ వచ్చేది ఉన్నాయి. బుట్టాయగూడెంని సస్యశ్యామలం చేయడమే సీతక్క ధ్యేయంగా మాకు చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ప్లస్ రేషన్ కార్డులు కానీ, కొత్త వాళ్ళకు రేషన్ కార్డు రాని వాళ్ళకు రేషన్ కార్డులు, చీరల పంపిణీ విషయంలో చీరలు కొన్ని తక్కువ పడ్డాయంటే ఎంబడే చీరలు పంపించడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మా మంత్రి గారు అన్ని రకాలుగా పనులు అభివృద్ధి చేసి బుట్టాయగూడెం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని సహకరించినందుకు సీతక్క గారికి, సూర్యన్న గారికి ప్రత్యేక పాదాభివందనాలు. ఈరోజు బుట్టాయగూడెం ప్రజలు ఎప్పటికీ సీతక్క వెన్నంటూ ఉండి సీతక్కే మా బలమని ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. 500 పైచిలక మెజార్టీ ఇవ్వడం అంటే అది సీతక్కని నమ్మే నాకు ప్రజలు ఓటేసినందుకు బుట్టాయగూడెం ప్రజలందరికీ ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీతక్క నాయకత్వం, సీతక్క నాయకత్వం, సూర్యన్న గారి నాయకత్వం, సీతక్క నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సీతక్క గారి నాయకత్వం, సూర్యన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్.